మీ భరద్వాజ్. వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గేమ్ అడ్వెంచర్స్. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలోని కృత్తివెన్ను గ్రామంకి వచ్చామండి. ఈ గ్రామంలో దుర్గా పార్వతి సమేత నాగేశ్వర స్వామి క్షేత్రం అనేది చాలా ప్రసిద్ధ క్షేత్రం. అలాగే ఈ యొక్క క్షేత్రంలో ఇప్పుడు ప్రజెంట్ దసరా నవరాత్రుల సందర్భంగా ఇక్కడ కొన్ని పూజలు కూడా జరుగుతున్నాయి. ఒకసారి ఇదంతా కవర్ చేస్తున్నాం. అసలు ఈ క్షేత్రం యొక్క విశిష్టత అలాగే దీని చరిత్ర ఈ రోజు మన పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, రండి. నమస్కారం పంతులు గారు. పంతులు గారు చెప్పండి, ఈ యొక్క కృత్తివెన్ను గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర క్షేత్రం గురించి చాలా మంది మధ్య చెప్పుకుంటూ ఉన్నారు. నేను అలా 10 మంది నాలుగుతో చెప్పుకుంటూ ఉండగా దీని గురించి విని ఈ క్షేత్రం యొక్క విశిష్టతని చరిత్రని మా ప్రేక్షకులందరికీ తెలియజేయాలని చెప్పి దూరం వచ్చానండి. దయచేసి చెప్పగలరా అసలు ఈ దుర్గా నాగేశ్వర స్వామి క్షేత్రం ఎలా? ఇది సముద్ర తీర ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇది జమ్మిగుంట, పూర్వం ఇళ్ల మీద వేసే జమ్మిగడ్డి. ఆ జమ్మిగుంటలో ఆ స్వామి యొక్క మూర్తితో విభజించి ఉన్నాడు, నాగేశ్వరరావు ఉపయోగించి ఉన్నాడు నాగేశ్వర స్వామి. అయితే అది మానవ మాత్రం ఎవరికీ తెలియదు. ఇది ఇప్పుడు చరిత్ర కాదు, పూర్వం ఇప్పుడు మీకు మాకు ఎవరికీ తెలియని చరిత్ర అన్నమాట. సముద్ర తీర ప్రాంతం ఉండడం వల్ల ఉద్భవించి ఎప్పుడైతే ఉన్నాడో ఈ నీళ్ళలో ఉన్న గడ్డి మేయటం కోసం ఈ పశుజాతి అంతా రావడం, ఈ మేయటం వెళ్ళటం జరుగుతూ ఉంటే వాటికి ఒక రోజున పోట్లాడు వచ్చింది, కలియబడ్డాయి. ఆ దెబ్బలాడుకోవడంలో ఒక పశువు యొక్క కొమ్ము నీళ్ళల్లో ఉన్న లింగాకారాన్ని తగిలితే అది ముక్కైపోయింది, ఉత్తర భాగం ముక్కైపోయింది. ఎప్పుడైతే ముక్కైపోయిందో నీరంతా రక్తపుమడికైపోయింది. ఎవరికి వాళ్ళు చూసి వెళ్ళిపోయాక ఈ స్వామి ఆ దూరగల యజమాని కల్లో దర్శనం ఇచ్చి, నీ మూలంగా నాకు ఇలా జరిగింది కాబట్టి నువ్వు నాకు ఆలయం కట్టి పెట్టు అని చెప్పి కోరుకోవటం మూలాన, అతను లేనివాడు అవటం మూలాన అక్కడ జమీందారీ వ్యవస్థ, రెడ్డి రాజుల పరిపాలన, పెదగొల్లపాలెం అగ్రహారం, అక్కడ సముద్ర తీర ప్రాంతం, అక్కడ ఉండేవారు జమీ అంతా. అక్కడికి వెళ్ళి పెదగొల్లపాలెం అనే గ్రామం, పెదగొల్లపాలెం కృత్తివెన్ను మండలంలోనే చివరి గ్రామం అన్నమాట. అది పెదగొల్లపాలెం అనే గ్రామం. అది ఇప్పుడు బీచ్ అన్నమాట. ప్రస్తుతానికి బీచ్ సముద్ర తీర ప్రాంతం. అది చిన్నగోలపాలెం, సముద్రంలో కలిసిపోయింది చిన్నగోలపాలెం. ఇది పెద్దగోలపాలెం. పెద్దగోలపాలెం చిన్నగోలపాలెం పక్క పక్కనే ఉండేవి. కొన్నాళ్ళ క్రితం, ఒక 15-20 ఏళ్ల క్రితం, అంతకు మునుపు ఆ ఎనమదురు డ్రైన్ వాటర్ అంతా దిగటం కోసం ఆ మధ్యలోంచి ఒక ఏరు తవ్వితే అది
విడిపోయింది అనమాట. పెద్దగొల్లపాలెం ఈ పక్కనే, చిన్నగొల్లపాలెం ఆ పక్కనే. అంతా కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలమే. ఈ పెద్దగొల్లపాలెం అగ్రహారంలో ఉండేవారు జమి అంతా. అక్కడికి వెళ్ళి ఈ రైతు ఈ దూడగల యజమాని చెప్పడంతో వాళ్ళు లేనివాడు అవటం వలన, ఈ రైతు దూడగల యజమాని లేనివాడు అవటం వలన జమీందారు ఆ ఊరి గ్రామస్తులు అందరూ చిన్న ఆలయం కట్టిస్తే అది కొన్నాళ్ళకి శిథిలమైపోతే అప్పుడు దేశోద్ధారక కాశీనాథ నాగేశ్వర పంతులు గారు ఈ ఎస్టేట్ అంతా కొనుక్కుని దీన్ని పునర్నిర్మాణం చేశారు. కాశీనాథ పంతులు గారు, నాగేశ్వర పంతులు గారు, దేశోద్ధారక కాశీనాథ నాగేశ్వర పంతులు గారు 1890 దశకంలోనూ ఎప్పుడో మొత్తానికి పునర్నిర్మాణం చేశారు. అప్పటి నుంచి నాగేశ్వర పంతులు గారి పేరు మీద వృద్ధిలోకి వచ్చింది. కట్టించిన వాడు నాగేశ్వర పంతులు గారు, కట్టించుకున్న వాడు నాగేశ్వర స్వామి. ఈయన పేరు ఆయనకి గాని, ఈయన పేరు ఈయనకి గాని రాలా. స్వతహాగా నాగేశ్వర పంతులే, ఈయన స్వతహాగా నాగేశ్వర స్వామి. ఎలా అంటే ఈ స్వామి లింగాకార రూపం ఊర్ధ్వం ఉద్భవం. ఇక్కడ పుట్టింది పుట్టిగా ఉంటుంది, ఉద్భవించింది. పడగా అర్ధచంద్రాకారం, వీపు భాగం అంతా తొర్రి, తూర్పు భాగం అంతా తొర్రి అనమాట. లింగాకారం అంటే గుండ్రంగా ఉంటేనే అది లింగాకారం. కానీ ఈ స్వామి అలా ఉండడం, వీపు భాగం అంతా తొర్రి అనమాట, ఇలా పడగ విప్పింది అనమాట. ఆ తూర్పు భాగం తొర్రి అవటం వలన ఈ ఆలయం కట్టించేటప్పుడే నాగేశ్వర పంతులు గారికి అనుమానం వచ్చింది. లింగాకారం అంటే గుండ్రంగా ఉండాలి, చక్కగా కొప్పి జటాజోటం చక్కగా ఉండాలి, ఇది ఇలా ఉంది. ఆలోచించి మొత్తానికి తూర్పు సింహద్వారం నిర్ణయం చేసేసాక ఆ రోజు రాత్రి ఈ స్వామి ఆయన కల్లో దర్శనమిచ్చి ఆ యొక్క సింహద్వారాన్ని పడమర వైపు తిరిగినట్టుగా కనబడి, ఎప్పుడైతే కనబడిందో అప్పుడు నాగేశ్వర పంతులు గారు ఇది తూర్పు సింహద్వారం కాదు, పడమర సింహద్వారం, మహాన్యాసం వస్తుంది. పశ్చిమ కంట నీలకంఠ విశ్వేస్తోత్తరే. పశ్చిమంలో ఉన్న దేవాలయం దేవప్రాచ్యాలయం, దానికి ఒక దిక్కు అనేది ఉండదు. అందుకని ఈ స్వామి పడమర సింహద్వారం ఈయన కోరుకున్నాడు. పడమర సింహద్వారం ఎదురుగుండానే మర్మభూమి, శ్మశానం, ఒక 600-700 గజాల దూరంలో శ్మశానం. ఈయన ఉద్భవించి అలా నాగేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. దుర్గా పార్వతి సమేత నాగేశ్వర స్వామి. అయితే వివాహస్తుడు కాదు, ఈయన బ్రహ్మచారి స్వరూపం. ఈయన కోపం తగ్గించడం కోసం ఆ రోజుల్లో మా తాతగారు, మా నాన్నగారు వాళ్ళు, మా తాతగారు 1906లో ఇక్కడ అర్చకత్వ బాధ్యతలు తీసుకున్నారు నాగేశ్వర పంతులు గారి దగ్గర. అప్పటి నుంచి కూడా మా కుటుంబీకులమే మేమే అర్చకత్వం అనేది నిర్వహిస్తున్నాం. అట్లా మా అర్చకత్వ బాధ్యతలు నాగేశ్వర పంతులు గారి ద్వారా మాకు సంక్రమించింది. మీ పేరు స్వామి? నా పేరు మురళీకృష్ణ. కోటవరం అంటే మా పూర్వీకులు పిఠాపురం, అన్నవరం, పట్టిసీమ అలా పూర్వీకులు. అక్కడి నుంచి మా తాతగారు పిఠాపురం, పట్టిసీమ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండటంతో అర్చకత్వ బాధ్యతలు మా తాతగారికి నాగేశ్వర పంతులు గారు మాకు అప్పచెప్పారు అన్నమాట. అలా మా అర్చకత్వ బాధ్యతలు మేము చేస్తున్నాం. ఈ యొక్క క్షేత్రంలో డెవలప్మెంట్ గవర్నమెంట్ నుంచి మీరు ఎటువంటి? గవర్నమెంట్ నుంచి అంటే ఇది దేవాదాయ శాఖ పరిధిలోనే ఉంది. ఇప్పుడు కాదు, నాగేశ్వర పంతులు గారు కాలం చేశాక ఆయన భార్య రామాయమ్మ గారు ఆవిడ హ్యాండ్ ఓవర్ చేసేసారట. ఎప్పుడో 1965-70 ఆ దశకంలోనే హ్యాండ్ ఓవర్ చేసేసారు. చేసేసిన దగ్గర దేవాదాయ శాఖ పరిధిలోనే ఉంటుంది. ఆలయం కూడా నల్లరాయితీ ఆలయం. ఈ ఆలయం కూడా ఈ సింహద్వారం దగ్గర, సింహద్వారం అంతా తెల్లరాయి. ఈ సింహద్వారం తర్వాత గాడికి లోపల వచ్చే ప్రహారీ గోడలంతా తెల్లరాయి. ఈ ఆలయం అంతరాలయమే గాని గర్భాలయమే గాని నల్లరాతితో నాగేశ్వర పంతులు గారు పునర్నిర్మాణం చేశారనమాట. ఇదంతా ఏకరాయి గుమ్మాలు చూసారా, ఎంత నల్లరాయి. దేవాదాయ శాఖ వాళ్ళు ఏంటంటే రంగులు వేసి అభివృద్ధి పరచడం కోసం చేస్తుంది అనమాట. నాగేశ్వర పంతులు గారు హ్యాండ్ ఓవర్ చేసేసాక దేవాదాయ శాఖ పరిధిలోనే ఉంది. ఆ తర్వాత నుంచి కొన్నాళ్ళ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరిపాలన, అలా ట్రస్ట్ బోర్డులు, అలా కోనసాని సరయ్య గారు అని చెప్పి ఆయన 30 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా చేశారు. ఆయన టైంలోనే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అంటే కళ్యాణ మండపమే గాని, అయితే ఆఫీస్ రూమే గాని, యాగశాలే గాని, అలా ఆయన తర్వాత కానుమూలి రామచంద్రరావు గారు అని చెప్పి, అంతకు ముందు పెన్నింటి సత్యంబాబు అని అలా కొంతమంది చేశారు. తర్వాత మోచర్ల వెంకటేశ్వరరావు గారు అని అలా పూర్వీకులు చేశాక కానుమూలి రామచంద్రరావు గారు అని చెప్పి ఒక ఆయన అన్నదానం ఏర్పాటు చేయటం, కళ్యాణ మండపం, అలాగే ఆ సబ్ స్టేషన్ కి స్థలం ఇవ్వటం అనేది ఆయన ఏర్పాటు చేస్తే, కోనసాని వారి పరిధిలోనే సరయ్య గారి యొక్క అన్నదమ్ముల బిడ్డ ఆయన తాతాజీ గారు అని చెప్పి ఆయన రథం తయారు చేయటం, అలా ప్రతి చైర్మన్ పరిధిలో పట్టపు నాగేశ్వరరావు గారు, కానుమల నాగ శ్రీనివాసు, పట్టపు శ్రీనివాసరావు వీళ్ళందరూ చైర్మన్ పదవులు చేశారు. ఇప్పుడు ప్రజెంట్ చేకూరు వెంకటరావు గారు అని చెప్పి ధర్మకర్తల మండలి
ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన ఈయన పేరు భారతి నాగబాబు, ఆయనేమో దాసరి వెంకట శ్రీనివాసు. మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగరపల్లి శ్రీనివాసరావు. ఆయన వచ్చాక డెవలప్మెంట్ అనేది అధికారికంగా అంతకుముందు ఇవాళ చేశారు. ఈ సింగరపల్లి శ్రీనివాసరావు గారు వచ్చాకే అభివృద్ధి అనేది బాగా ఉధృతంగా ఉంది. ఆయన ప్రతిదీ హైందవ సాంప్రదాయంగా వ్యవహారం చేయడం, కార్యక్రమాలు నిర్వహించడం, శివరాత్రిలో వేద సభని, రుద్రయాగమని, కళ్యాణాలకి తెప్పోత్సవాలు దాన్ని డెవలప్ చేయడం, అలా ఆయన సింగనపల్లి శ్రీనివాసరావు కార్యనిర్వహణాధికారికి మీతో మాట్లాడించారు కదా ఆయన ఇప్పుడు ధర్మకర్తల మండలి చైర్మన్ చేకూరు వెంకటరావు గారు అని చెప్పి ఆయన వీళ్ళము ధర్మకర్తలు మీరిద్దరు. ఇంకా ఏదా సౌదామణి అని, ఇంకా తమ్ము లక్ష్మణి, నూతలపాటి రేవతని, అలాగే బాలం శ్రీనివాస్ అని, మాక నాగజ్యోతి అని, ఇలా వీళ్ళందరూ ధర్మకర్తలు. ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయండి? ఉత్సవాలకు వచ్చేటప్పటికి మహాశివరాత్రి ప్రాముఖ్యం. మహాశివ బ్రహ్మోత్సవాలు 5 రోజులు కూడా చాలా బాగా జరుగుతాయి. అంటే దేవాదాయ సంఖ్య వరదలు 3 రోజులే, 3 మహాశివరాత్రి, మరుసటి రోజు తెప్పోత్సవం, 3 రథోత్సవం. పరిపాలనా పరంగా మా స్మార్త విధానంగా మేము స్మార్ట్ ఆగమ ప్రకారంగా 5 రోజులు వస్తుంది. శివరాత్రి ముందు రోజు నుంచి ఆ రథోత్సవం అయిన మరుసటి రోజు అంటే పాడ్యమి వరకు మా కార్యక్రమం, దైనందిన కార్యక్రమాల్లో ఈ యొక్క కళ్యాణ విధానంగా పంచాహినికంగా మాకు శివరాత్రి జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కార్తీక మాసం 4 రోజులు కూడా ఇక్కడ నక్తాళ్ళు అంటే మహానివేదన రాత్రికే, పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా మీరు ఈ సమయంలో వచ్చినా అభిషేకం చేసుకోవచ్చు. సాయంకాలం 4ంటికి వచ్చినా అభిషేకం చేసుకోవచ్చు. మహానివేదన ఉండదు, రాత్రికి పెడతాం. నక్షత్రాన్ని చూసి ఆకాశ దీపం వెలిగించి అప్పుడు స్వామికి నివేదన పెట్టాక అప్పుడు మేము భోజనం ఆరగిస్తాం అన్నమాట. అది కార్తీక మాసం. ఈ దసరాలు ఉత్సవాలుగా అలంకారాల పరంగా ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఉత్సవాలుగా అయితే ఈ 3 బాగా ప్రాముఖ్యత. వినాయక చవితి గాని, మాస శివరాత్రి గాని ఇవన్నీ దైనందిన కార్యక్రమాల్లో నెలవారీ జరిగేవి. ఇవి ఉత్సవ రూపంగా జరిగేవి దసరా, కార్తీక మాసం, మహాశివరాత్రి. వీటిల్లోకి మహాశివరాత్రి బాగా ప్రాముఖ్యత. మొత్తం మీద 3 రోజుల్లోనూ కూడా 1 లక్ష మంది కురేరంగా దర్శనానికి ఇచ్చేస్తారు. జిల్లాల నుంచి ఇటు గోదావరి జిల్లా కానీ, ఇటు గుంటూరు జిల్లా కానీ, ఈ తెలంగాణ నుంచే కానీ, ఆంధ్రలో చాలా మంది తెలంగాణలో ఉన్నారు కదా, వాళ్ళందరూ రావటం అనేది మహాశివరాత్రి ఉత్సవాలుగా చాలా ప్రాముఖ్యంగా చాలా బాగా జరుగుతుంది. ఉత్సవంగా జరుగుతుంది. లింగోద్భోగాలలో పంచదారతో అభిషేకం జరుగుతుంది. పంచదార అభిషేకం మహాశివరాత్రి రోజు రాత్రి లింగోద్భోగాలలో 70 కేజీలు పంచదారతో అభిషేకం చేసి అది మళ్ళీ అన్న సమారాధనకి ఇచ్చేస్తాం. వాళ్ళు ప్రసాదం కింద 3 రోజులు కూడా ఉచిత అన్న సమారాధన జరుగుతుంది, పక్కనే వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట. వాళ్ళు స్వీట్లోనూ దాంట్లోనూ కాస్త వాళ్ళు కలిపి భక్తులకి చేస్తారనమాట, ప్రసాదం కింద చేస్తారు. ఉత్సవ రూపంగా అలా జరుగుతుంది. ముఖ్యమైనది ఏమిటయ్యా అంటే ఈ స్వామి కుబుస రూపంలో పుట్టు చాలా ప్రాముఖ్యత. అంటే ప్రతి పౌర్ణానికి గోధుమవర్ణంలో కనబడతాడు, అమావాస్యకి మెలుపు ఛాయలో కనబడతాడు. అమావాస్య వెళ్ళిపోయాక పొట్టు ఊడిపోయి కుబుస రూపంలో ఊడిపోయి పుట్లలే ఊడిపోయి తెల్లగా నిగనిగలాడుతూ ఉంటాడు అనమాట స్వామి. నాగేశ్వర స్వామి ఈశ్వరుడు అనమాట. స్పర్శ పామురూపం, పామురూపం పడగ అర్ధచంద్రాకారం అలా జటాజుట ఉండడం వలన మీకు కనబడుతుంది అనమాట. ఇంకో గంటకు కానీ అది తీసి మళ్ళీ మేము చెయ్యం. ఈ భక్తులు బాగా ఉధృతంగా రావటం, వాళ్ళు మనసు అనుకూలంగా వాళ్ళు ఏంటంటే సున్నితమైనవి వీపుదని, తేనెని, గంధమని, చెరుకు రసమని, పాలని, పెరుగని ఏవేవో తీసుకొస్తారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా మా దేవాదాయ శాఖ వాళ్ళు ఏం చేశారంటే అరుగుదల వచ్చేస్తుంది లింగాకారం అని జటాజోటం పెట్టి దాని మీద ఇవన్నీ చేస్తా ఉన్నారు. తులాభిషేకం చేయగానే ధర్మకర్తల మండలి అయితే ధర్మకర్తల మండలి మాకు పురాతన నుంచి కూడా వంశపారంపర్యాగా కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి యొక్క కుటుంబీకుల గోత్రం పేరుతోనే తులాభిషేకం చేస్తాం. నాగేశ్వర స్వామికి అవగానే పరమేశ్వర గోత్రనామాలతో చేసి తర్వాత నాగేశ్వరరావు పంతులు గారి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు శంభుప్రసాద్ గారు ఆయన అనిమనవడు అంటారు, మాకైతే తెలియదు. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి యొక్క పూర్వీకులు ఎలా అయితే ఉన్నారో అలాగే శంభుప్రసాద్ గారు ఇప్పుడు అమృతాంజనికి మేనేజింగ్ ట్రస్టీ, చైర్మన్ అయిన. ఈయనకి లాభాలలో నాగేశ్వర పంతులు గారు అమృతాంజన్లో పైసా వాటా లాభం రాశారు. అది ఇప్పటికీ ఆ స్వామికి వచ్చేస్తుంది, ప్రతి ఏటా ఆయన అకౌంట్ లో పడిపోతుంది. అందుకని కానీ ఏదైనా పురాతనం నుంచి కూడా
నాగేశ్వర పంతులు గారు ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గోత్రం పేరు చెప్పాక ముందు స్వామిది, తర్వాత వారిది, ఆ తర్వాత ధర్మకర్తల మండలి ఉంటే వాళ్ళు ప్రజల ఎవరైనా అలా తులాభిషేకం వారికి చేసి, అభిషేకం చేసినప్పుడు 2-3 చెంచాలు నీరు తీసి మేము ఆ తీర్థంలో కలిపి భక్తులకి ఇస్తూ ఉంటాం అన్నమాట. మీకు కూడా ఇంటికి ఇచ్చింది అదే తీర్థం. అలా నాగేశ్వర పంతులు గారి పేరు మీద వృద్ధిలోకి వచ్చింది నాగేశ్వర స్వామి. దుర్గా పార్వతి సమేత నాగేశ్వర స్వామి. ఈవిడ దుర్గాదేవి, ఆ పక్కన ఉన్నవాడు పార్వతీదేవి, అటు సత్యనారాయణ స్వామి. గ్రామస్తులు కట్టించారు. చిలుకూరు కోటేశ్వరరావు గారు, చిలుకూరు సుబ్బారావు గారు వాళ్ళ ఫ్యామిలీ, నవగ్రహాల గుడే గాని. ఇది పిన్నింటి మహేష్ గారు అని చెప్పి ఆయన స్వతహాగా అమ్మవారి గుడి, పార్వతి అమ్మవారి వేరే ఉపాలయం ఉండాలని చెప్పి ఆయన అక్కడ కట్టిస్తే, పక్కన వీరభద్రుడు క్షేత్రపాలకుడు వీరభద్రుడు. మహాశివరాత్రి అయిపోయి మరుసటి 2 రోజులు కూడా నారసాలు జరుగుతాయి. సంబరం వీరభద్ర పళ్ళలో ఉంటాం. సోలాలు గుచ్చుకుని చిందులు వేస్తారు. రాత్రి 10 దగ్గర నుంచి రాత్రి 2 దాకా ఆ కార్యక్రమాలు. ఆ 2 రోజులు కూడా శివరాత్రిలో, మిగిలిన 2 రోజులు కూడా పళ్ళెం జరుగుతుంది. కృత్తివెంటి ముత్తం రాజు గారు అని చెప్పి వాళ్ళు 1906లో కట్టించారు ఆలయం. దానికి శిలాశాస్త్రం ఉంది కానీ దీనికి శిలాశాస్త్రం లేదు. మా తాతలు చెప్పడం, మేము మీకు చెప్పడం అంతవరకే. దీనికి శిలాశాస్త్రం అనేది లేదు. మా తాతగారు చెప్పేది ఏంటంటే, మా తాతగారు 1906లో వచ్చి ఇక్కడ అర్చకత్వ బాధ్యతలు తీసుకున్నారని, అంతకు ముందు 10 సంవత్సరాల క్రితం నుంచి ఆలయం నిర్మాణం జరుగుతోందని పూర్వీకులు చెప్తూ ఉంటారు అన్నమాట. వీరభద్రుడు తర్వాత కట్టించారు 1906లో. తర్వాత 98లోనేమో సత్యనారాయణ స్వామి, 2011లోనేమో అమ్మవారి పార్వతి అమ్మవారి గొప్పాలయం, అలాగే 1998లోనే నవగ్రహాలు. అలా భక్తుల యొక్క మనోభావాలతో వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు, వాళ్ళు ఇచ్చే దాన ధర్మాలు, దైవ కార్యక్రమాలకు ఉపయోగించుకుని వాళ్ళు ఆ స్వామి మీద అచంచలమైన భక్తితో వాళ్ళు చేసినవి అన్నమాట అవి ఆలయాలు, ఉపాలయాలు. అలా దుర్గా పార్వతి సమేత నాగేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. మా నాన్నగారు కోట రామారావు గారు. మేము అన్నదమ్ముల్లో నాకు అర్చకత్వ బాధ్యతలు నాకు ఇక్కడ దేవస్థాన పరంగా నాకు అప్పచెప్పారన్నమాట. మాకు మా ప్రేక్షకులకి ఎన్నో వివరాలు ఒక స్వామి గురించి చెప్పి మా అందరిని పునీతులు చేసినందుకు చాలా సంతోషం. చాలా సంతోషం. శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారి దేవాలయం కృత్తివెన్లో కొలువై ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారి దేవాలయం. ఈ దేవాలయం 216 జాతీయ రహదారికి మచిలీపట్నం మీదుగా ప్రయాణం చేస్తే కుడివైపున కృత్తివెన్ను దాటిన తర్వాత సేతనపల్లి అనే చోట కుడివైపుకు ఆర్చి ఉంటుంది. ఆర్చి నుంచి ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే దేవాలయం ఉంటుంది. భీమవరం నుంచి ప్రయాణం చేస్తే 30 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఎడమవైపుకి సేతనపల్లి దగ్గర ఆర్చి కనిపిస్తుంది. అక్కడ ఒక 1/2 కిలోమీటర్ ప్రయాణం చేస్తే దేవాలయం వస్తే అక్కడ శివరాత్రి బాగా ప్రాముఖ్యంగా జరుగుతుంది. 3 రోజులు కూడా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. రెండవ రోజు తెప్పోత్సవం, మొదటి రోజు పూజల తర్వాత రెండో రోజు తెప్పోత్సవం చాలా కన్నుల పండుగగా ఉంటుంది. మూడవ రోజు ఆఖరి రోజు, 3వ రోజు రథోత్సవం కూడా
చాలా కనుగొని పెద్ద ఎత్తున ఈ ప్రాంతం నుంచి కూడా పూర్వం నుంచి కూడా ప్రజలు ఈ సౌకర్యాలు లేనప్పుడు కూడా ఎడ్ల బండ్ల మీద నడిచి వచ్చి ఇక్కడే ఉండి ఈ 3 రోజుల ఉత్సవాలను కూడా చూసుకుని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సౌకర్యాలు వచ్చిన తర్వాత కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ ఈ దేవాలయం దగ్గర దర్శనం చేసుకుంటారు. కార్తీక మాసంలో కానివ్వండి, దసరాలో కానివ్వండి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ గుళ్ళో పూజలు చేయించుకునే వాళ్ళకి మా పంతులు గారు అభిషేకాలకు కానీ దీనికి కానీ అందుబాటులో ఉంటారు. సోమవారం కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ఒకసారి వచ్చిన భక్తులు తప్పనిసరిగా మరలా వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. స్వామివారికి మొదటిసారి వచ్చినప్పుడు వాళ్ళ కోరికలు ఏదైతే చెప్పారో తప్పనిసరిగా నెరవేరుతాయి అనే ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకంతో ఒకసారి వచ్చిన వాళ్ళు సంవత్సరం కూడా ఈ దేవుని దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. వారి మనసుకు తోచిన విధంగా దేవాలయం అభివృద్ధికి కానీ, అన్నదానానికి కానీ, దేవునికి ఇచ్చే వస్తువులు కానీ ఇస్తూ ఉంటారు. దానికి సంబంధించి దేవాలయం దగ్గర ఒక బోర్డు, గవర్నమెంట్ పరిధిలో బోర్డు, దానికి లెక్కలతో సహా ఉంటుంది. దాన్ని దేవాలయం అభివృద్ధికి ఉపయోగిస్తారు. అలాగే దాతల సహకారంతో ఉత్సవాల్లో వచ్చిన భక్తులకి ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా ఉదయం 10 గంటల నుంచే, మొదటి రోజు నుంచి ఉదయం 10 గంటల నుంచే అన్నదాన కార్యక్రమం అన్నదాన కమిటీ వారి చేత ఏర్పాటు చేయబడుతుంది. అలాగే భక్తులు ఎక్కువ వచ్చినప్పుడల్లా దాతల సహకారంతో మంచినీటి సౌకర్యం కానీ, మజ్జిగ సౌకర్యం కానీ ఏర్పాట్లు ఉంటాయి. వచ్చిన భక్తులకి ఎవరికి కూడా అసౌకర్యం ఉండదు. ఎంతో ప్రాముఖ్యమైన స్వామి ఈ స్వామి. కోరిన కోరికలు తీరతాయి అనే ప్రసిద్ధి చెందిన స్వామి. పూర్వం నుంచి కూడా ఈ చుట్టుపక్కల చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు మంచి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయం దగ్గర వచ్చిన భక్తులకి ఏ విధమైన అసౌకర్యం ఉండదు. ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా ఈ దేవాలయం గురించి మీరు సహాయం చేయాలనుకున్నా, లేదంటే మీరు ఏదైనా దాన ధర్మాలు చేయాలనుకున్నా కమిటీ వారు ఉంటారు. వారికి మీరు తెలియజేస్తే వారి ఫోన్ నెంబర్ మేము ఇస్తాము. దానికి ఈ కింద నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే ఆ డబ్బులు దేవాలయం అభివృద్ధికి ఉపయోగిస్తుంటాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. ఓం శివాయ నమః. ఇక్కడ ఈ కోనేరులో ఈ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారు వెళ్ళటం చాలా స్వయంగా వెలిసిన దేవుడైన చాలా విశిష్టకరమైన దేవుడు. కొలిసిన కోరికలన్నీ తీర్చే భక్తులకు కోరికలన్నీ తీర్చే భగవంతుడు ఎవరన్నా ఉన్నారంటే ఆ స్వామి నాగేశ్వర స్వామి. చక్కగా అందరూ కూడా దర్శించుకోవడం జరుగుతుంది. ఇది ఎక్కడంటే కృష్ణా జిల్లా కుర్తివెన్న మండలం చేతనపల్లి నుంచి గుడిదెబ్బ అనే గ్రామంలో స్వయంగా వెలిసి ఉన్న నాగేశ్వర స్వామి. ఇక్కడికి ఎక్కడి నుంచో కూడా భక్తులు బాగా విరివిగా రావటం జరుగుతుంది. కార్తీక మాసంలో కూడా 200 మంది నుంచి 150 వరకు కూడా అభిషేకాలు జరుగుతాయి. స్వామివారి సన్నిధిలో చక్కని అంధకారంగా ఉంటుంది. చక్కని దీపారాజన కార్తీక మాసంలో చూస్తే ఒళ్ళు పులకరించుకుపోయేలాగా ఉంటుంది స్వామివారి సన్నిధి. చక్కగా ఇదే కోనేరులో తెప్ప ఉత్సవం కూడా జరుగుద్ది. శివరాత్రికి 3 రోజులు చేస్తారు ఘనంగా. ఫస్ట్ రోజు పూజలు కార్యక్రమాలు, రెండో రోజు తెప్పోత్సవం అంశ మీద ఈ స్వామివారి గుడిలో జలప్రవాహం చేస్తారు. తర్వాత బాణసంచాలు కూడా చాలా బాగా కాల్చి చాలా ఘనంగా ఉంటుంది పండగ వాతావరణం. ఎక్కడి నుంచో తరలి వస్తారు భక్తులు. కోరిన కోరికలన్నీ తీర్చే విధంగా స్వామివారు ఆకట్టుకుంటారు. చక్కగా పూజలు చేసుకుని భక్తులందరికీ దర్శనమిచ్చే దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారు చక్కని దర్శనమిస్తారు. చక్కగా భక్తులందరూ కూడా దర్శించుకోమని కోరుకుంటూ నా పేరు బాడిత నాగబాబు, గుడికి ధర్మకర్త. ఇక్కడి నుంచి పాలకొల్లు, నరసాపురం, భీమవరం నుంచి ఒక ఇంచుమించు 45 కిలోమీటర్లు సన్నిధిలో సమీపంలో ఉంది. ఈ స్వామివారిని కూడా అందరూ కూడా దర్శించుకున్నట్టయితే మీ కోరికలన్నీ తీర్చి చక్కగా అభివృద్ధి చెందుతారని కోరుకుంటున్నాను. అందరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకోమని పదే కోరుకుంటున్నాను.